హీరోలకున్న క్రేజ్ను బట్టి వారు చేసే ఫైట్స్ను కంపోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ఫైట్స్ కోలీవుడ్లో రజనీ చేయాలి, మరికొన్ని ఫైట్ టాలీవుడ్లో బాలయ్య బాబు చేయాలి అని అంటూ ఉంటారు. ఎందుకంటే కొన్ని ఫైట్స్ వాళ్ళు చేస్తేనే కరెక్ట్గా అనిపిస్తాయి, కనెక్ట్ అవుతాయి. అవి అసాధ్యాలైన సాధ్యాలుగానే కనిపిస్తూ ఉంటాయి. ఈ కారణంగానే టాలీవుడ్లో బాలయ్య సినిమాల నుంచి భారీ యాక్షన్ సీన్స్ను అభిమానులు ఆశిస్తూ ఉంటారు. అలాంటి ఫైట్స్ డాకు మహారాజ్లో పుష్కలంగా ఉన్నాయని టాక్. బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ రూపొందింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. బాబీ ఇంతకు ముందు చేసిన వాల్తేరు వీరయ్యను మించి ఈ సినిమా ఉంటుందని నాగవంశీ చెప్పడం బాలయ్య అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని, ఇంతవరకు బాలయ్య బాబు సినిమాలలో చూడని యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో చూడొచ్చని బాబీ చెప్పడం ఈ సినిమాకు మరింత హైప్ను తీసుకొచ్చింది. బాలయ్య క్రేజ్కి తగినట్టుగా, ఆయన పవర్ఫుల్ రోల్కి తగినట్టుగా డిఫరెంట్గా డిజైన్ చేసిన ఫైట్స్ ఆడియన్స్తో విజిల్స్ వేయించడం ఖాయమని చెప్తున్నారు. ఇక తమన్ స్వరపరిచిన మాస్ బీట్స్ కూడా బాలయ్య ఫ్యాన్స్ ఆకలి తీర్చనున్నాయి. జనవరి 12న విడుదలవుతున్న ఈ సినిమా ఏ స్థాయి రికార్డులను సెట్ చేస్తుందో చూడాలి.